హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మనం శనగపిండితో మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మిర్చి కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా! వాటిని అందులోకెళ్ళి గింజలు తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఇందులో పిండిలో ఏమేమి వేసామో చెప్దాం. ముందుగా ఒక గ్లాసెడు పిండి తీసుకొని, అందులో మనకు తగినంత సాల్ట్ వేసి, ఓమ వేసి, కొంచెం వంట సోడా వేసి, ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా లూజ్‌గా కలుపుకోవద్దు. మంచిగా చిక్కగానే ఉండేటట్టు కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒకటేసారి వాటర్ పోస్తే పిండి అనేది లూజ్ వస్తది. దానివల్ల మిర్చికి పిండి పట్టదన్నమాట. అందుకు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా పిండిని ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని కొద్దిసేపు పక్కకు పెట్టేసుకొని, మనం ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చూద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మిర్చి బజ్జీ వేసేయడమే. ఇలా మిర్చి బజ్జీ అందులో ముంచి వేయడం ద్వారా మిర్చి అనేది మంచిగా పిండి మంచిగా పడుతుంది మిర్చికి. మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే వేడి వేడిగా మిర్చి బజ్జీ అనేది అయితది. ముందుగా మీరు ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా వీడియోస్ కోసం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చూపెట్టండి. వేడి వేడిగా మిర్చి బజ్జీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.